నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు మాత్రమే కాదు, విలక్షణ కామెంట్స్ కూడా చేస్తూ ఒక కాంట్రవర్సియల్ దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అలాగే సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన మీద రకరకాల కంప్లైంట్స్ కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి. కరాటే కళ్యాణి, సో ఈవిడ కూడా ప్రకాష్ రాజ్ మీద ఇప్పుడు కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో అసలు ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కి సంబంధించిన ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా డీప్ గా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, అంటే రాముడికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదో ఒక ఫన్ గా చిన్నపిల్లలతో మాట్లాడినట్లుగా తెలిసి తెలియనట్టు, సో ఈ కామెంట్స్ ఎట్లా తీసుకోవచ్చు? అలాగే ఆయన మీద ఇప్పుడు కంప్లైంట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ప్రతి చోట. మామూలుగా ఈ పాటికే వచ్చున్నారు కరాటికల్ అని లేట్ అయింది, మధ్య లేట్ అవుతున్నారు ఆవిడ కొన్నింటిలో స్పందించడం లేట్ అయింది. సో నేను మొన్న కూడా మాట్లాడాను. యాక్చువల్ గా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కాదు. రామాయణాన్ని 300 రకాల రామాయణాలు ఉండే దేశంలో దీని మీద ఏకే రామానుజన్ బుక్ కూడా రాశాడు. సో రామాయణాలు ఒక రామాయణం లేదు నిజానికి. జైన రామాయణం ఉంది, తాయి రామాయణం ఉంది, కంబ రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, ఇలాగా చాలా రామాయణాలు ఉన్నాయి. అట్లాగే ఓవరాల్ ట్రెడిషన్ కాబట్టి మంది నిజానికి ఒక టెక్స్ట్ ని ఆర్గనైజ్ చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక టెక్స్ట్ ఫామ్ అనేది వచ్చింది అనేది వెల్చేర్ నారాయణరావు లాంటి వాళ్ళు డీటెయిల్ గా పరిశోధించి చెప్పారు. టెక్స్ట్ అనేది మనకి ఉండదన్నమాట, మనకి ఓవరాల్ ట్రెడిషన్. అయితే ఇదేమైందంటే ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చినాక ముఖ్యంగా హిందూ మతంలో ఉండే విభిన్న పక్కన పెట్టేసి దాన్ని మోనోలిథిక్ మతం లాగా క్రియేట్ చేసి దీనికి ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక వ్యవహారం అన్నట్టుగా రాముణ్ణి మాత్రమే. నిజానికి 3 దేవతలు ఉన్నారు. మూల మనకి ఎక్కడ పోయి అడుగు పెట్టినా అక్కడ ఒక దేవుడో ఉంటాడు. సో తల్లి దేవతలు అంటారు, మదర్ గాడెసెస్ అనేవాళ్ళు ఏన్షియంట్. మనకి సింధు నాగరికత కాలం నుంచి కూడా మదర్ గాడెసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీని మీద విస్తృతమైన రీసెర్చ్ జరిగింది. హిందూ మతం అంత వైవిధ్యమైన మతం ఇంకా ప్రపంచం లేదు. దాన్ని వీళ్ళు ఏకీకృతంగా మార్చేసి దీని చుట్టూ ఎవరు దీన్ని విమర్శించినా వాళ్ళని ద్రోహులుగా ముద్ర వేసి హిందూ ద్రోహులుగా చేసేస్తున్నారు. నిజానికి హిందూ మతంలో ఉండే బలమే, హిందూ మతాన్ని విమర్శించే వాళ్ళు కూడా హిందూ మతంలోనే ఉంటారు. మనకి ఎప్పుడో చారువాకల ట్రెడిషన్ ఉంది, అనేక చర్చలు జరుగుతాయి. మన ఉపనిషత్తులు అంటేనే అర్థమే చర్చలు అనమాట. మొత్తం ఉపనిషత్తులంతా కూడా అన్నిటినీ శోధించి సత్యాన్ని కనుక్కోవడమే ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మం అంటే ఏంటి, అసలు బ్రహ్మం ఉందా లేదా, ఇవన్నీ చర్చలు జరిగాయి. సో దాన్ని వదిలేసి అసలు భిన్నమైన అభిప్రాయం మాట్లాడితేనే నేరస్తుల్లాగా కేసులు పెట్టేయడం అనేది జరుగుతుంది. మనం పురాణాల మీద కూడా విపరీతమైన జోకులు వేసుకుంటాము. కృష్ణుని నల్ల కృష్ణుడు లాగా సినిమా తీసినారు. ఆ మధ్య బ్లాక్ నీగ్రో కృష్ణుడు ఉంటారు, ఆఫ్రికన్ కృష్ణుడు, ఇవన్నీ చేశారు. మనం జోకులు వేసుకుంటాం. కృష్ణుడి మీద బోల్డ్ జోకులు ఉన్నాయి, రాముడి మీద జోకులు ఉన్నాయి. అందరి మీద దేవుళ్ళ మీద జోకులు లేకుండా ఏమీ లేదు, అందరి మీద జోకులు వేసుకుంటున్నాం. సో కానీ ఈ మధ్య ఏమైంది, బీజేపీ వచ్చినాక ముఖ్యంగా అంతకుముందు రామాయణ విశ్వటం రాసింది రంగనాయకమ్మ, దాంట్లో అయితే ఇంకా ఏకపడేసింది మొత్తం. ఆ తర్వాత భారతం మీద రాసింది, భారతాన్ని కూడా ఈ వాక్యం ఏక్కుంటా వెళ్ళింది. సో హేతువాదులు చేసే పనేది. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హేతువాద సంఘంలో ఉన్నాను. మా పని ఏంటంటే వచ్చినోడిని నువ్వు దేవుడు నమ్ముతావు అని అడగడం, నమ్ముతానంటే ఇంకా వాడు అయిపోయాడు అనమాట. అలాగా చేసేవాళ్ళం. తర్వాత దాని నుంచి బయటకు వచ్చాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడు, అది ఆర్ట్ అండ్ ఇట్స్ రిలీజియన్స్ అనే ఒక టాపిక్ ఎక్కడ కేరళ లిటరరీ ఫెస్టివల్లో. ఆ కాంటెక్స్ట్ లో ఆయన సరదాగా దాన్ని మోడర్న్ దీనికి అప్లై చేసి ఒకటి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నార్త్ సౌత్ డివిజన్ జరుగుతూ ఉంది, నార్త్ ఇండియా డామినేషన్ సౌత్ మీద జరుగుతుంది. డీలిమిటేషన్ బిల్లు పెట్టారు పార్లమెంట్ లో. అంటే డీలిమిటేషన్ బిల్లు కానీ ఓకే అయిపోతే నార్త్ ఇండియా అనే డెసిషన్ తీసుకుంటుంది. మనమేమో డబ్బులు, ఈ దేశ ఎకనామీకి మా సౌత్ ఇండియా డబ్బులు ఇవ్వాలి, ఈ దేశ ఎకనామీకి సౌత్ ఇండియా పనులు నార్త్ ఇండియా వాళ్ళకంతా మనమే పనులు చూపించాలి, డెవలప్మెంట్ మనం చేయాలి, వాళ్ళు మాత్రం డెసిషన్లు వాళ్ళు తీసుకుంటారు. మనం ఎలా ఉండాలి, ఫండ్స్ కేంద్రం నుంచి ఫండ్స్ ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ నార్త్ ఇండియన్ డెసిషన్ తీసుకుంటారు. అట్లాగే జనాభా కంట్రోల్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, నార్త్ ఇండియన్ చేయట్లేదు. సో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించే ఒక ట్రెండ్ సౌత్ ఇండియాలో ఉంది. అట్లాగే హిందీ ఇంపోజిషన్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతుంది. కర్ణాటక, తమిళనాడు మనం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ కర్ణాటక, తమిళనాడులో
హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వస్తున్నాయి. అవును, ఈ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడాడు. పైగా ఎలక్షన్లు జరుగుతున్నాయి. అవును, సో బీజేపీ సౌత్ ఇండియాలో చేయడానికి పాగా వేయడానికి రకరకాల ఎత్తులు చేస్తుంది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో ప్రకాష్ రాజు ప్లాన్డ్ గానే ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి ఈ నెరేటివ్ని పురాణాల్లోకి తీసుకెళ్ళి రామాయణంలోకి తీసుకెళ్ళి రాముడు లక్ష్మణుడు సీత సౌత్ ఇండియాకి వచ్చారు. వీళ్ళు నార్త్ ఇండియా మైగ్రెంట్స్. వీళ్ళు అక్కడ నుంచి వచ్చారు. వచ్చి ఇక్కడ రావణాసురుడేమో ఇక్కడ ట్రైబల్, వీళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి పళ్ళు కోయడానికి ట్రై చేస్తే లక్ష్మణుడిని లక్కీ అని పిలుస్తాడు. ఇవన్నీ కూడా మోడర్న్ దీంట్లో పిలిచాడు ఆయన. ఆయనకి వాళ్ళని అవమానించాలనేది కాదు కాంటెక్స్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్ ని రిప్రజెంటేట్ చేసే విధంగా ఆయన మాట్లాడాడు. ఇది అర్థం చేసుకోకుండా ఆయన హిందూ మతాన్ని అవమానించాలనే బయలుదేరలేదు ఆయన. సో ఆయన ఎక్కడ హిందూ మతాన్ని కించపరచడం, హిందువుల మీద జోకులు వేయడం అవన్నీ చేయలేదు ఆయన. ఆయన ఒక సీరియస్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఇది మాట్లాడాడు. దాన్ని మీద మనం వ్యతిరేకించవచ్చు. ప్రకాష్ రాజ్ తప్పని నేను అనుకోవట్లేదు. తప్పని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అది ఎలా తప్పో ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పచ్చు. అంతవరకు తప్పు లేదు. కానీ దాని మీద పోయి కేసులు పెట్టేసి ఆయన ఏదో నేరం చేసేసినట్టుగా ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు. అదే అభిప్రాయం తప్పు అయితే ఆయన అభిప్రాయం తప్పు. రాముడు నార్త్ ఇండియా కాదు, లేకపోతే రావణాసురు ట్రైబల్ కాదు అని నీ దగ్గర ఉన్న ఆధారం చెప్పు. ఆయన ఏం సీరియస్గా అకాడమిక్ ఆర్టికల్ రాయలేదు. ఆయన సరదాగా చెప్పాడు దాన్ని. అది తప్పు అయితే నువ్వు కూడా తప్పు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మన సమాజంలో భిన్నమైన అభిప్రాయం పెడితే కేసులు పెట్టేయడం, వాళ్ళని కోర్టులు కేసులు పెట్టేయడం, పోలీసులకు పనిపాటు లేకుండా ఈ కేసులు తీసుకోవడం, కోర్టులకు కూడా పనిపాటు లేనట్టు ఆల్రెడీ కోర్టుల్లో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటాయి. ఇవి పనిపాటు లేని కేసులు కదా సమాజంలో. అంటే ఒక అభిప్రాయం ఆయన చెప్పాడు. అది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆయన మీద అభిప్రాయాలు చెప్పచ్చు, పెద్ద ఉద్యమాలు చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఫిజికల్ గా అటాకులు చేయడము, లేకపోతే ఆయన్ని ఘోరంగా నిందించడం, మరి వీళ్ళు కూడా అప్పుడు సేమ్ పనే చేస్తున్నట్టు. ప్రకాష్ రాజ్ తప్పు చేశాడు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆ తప్పు చేయకూడదు. మళ్ళీ ప్రకాష్ రాజు గురించి అవాకులు చవాకులు మాట్లాడడం, ఆయన మీద బూతులు మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద స్త్రీల మీద మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే సహిష్ణుత అంటారు, టోలరెన్స్ అనేది బాగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగానే పడిపోయింది ఈ టోలరెన్స్ లెవెల్స్. ఇండియాలో కూడా పడిపోయింది. ఇప్పుడు అమెరికా డెమోక్రటిక్ అంటారు. అమెరికాలో కూడా మీడియా మీద ఆంక్షలు, ట్రంప్ని విమర్శిస్తే వాళ్ళని అరెస్టులు. నిన్న కూడా స్టూడెంట్ని అరెస్ట్ చేశారు అమెరికాలో, ఇజ్రాయెల్ని వ్యతిరేకించినారు. మా యూనివర్సిటీ మీద కూడా బాంబే అని ఆమె ఒక సెటైర్గా ఒక ఇది పెట్టింది పోస్ట్, ఎవరు నెతన్యాహుకి. దానికి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న మాజీ సైనికులంతా కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ భవనంలో ఇది చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. సేమ్ ప్రపంచం అంతా కూడా ఇంటాలరెన్స్ మీద నడుస్తుంది. ఎవడు దేన్ని సహించట్లేదు. ఏం మాట్లాడినా ఎవడే మనోభావాలు దెబ్బతింటా ఎవడికి తెలియదు. ఆ స్థాయిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమెకి అదే పని ముందు నుంచి కూడా. ఆమెకి అది హిందువుల మీద ఫోకస్డ్ గా కన్స్ట్రక్టివ్ ఏం చేస్తుంది ఎవడికి తెలియదు. కానీ ఎవడైనా హిందువుల మీద ఒక చిన్న మాట అనగానే వచ్చి కేసు పెట్టేస్తుంది. వాళ్ళు కూడా ప్రేమ పేసి లేకుండా కేసులు బుక్ చేసేస్తున్నారు. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వీళ్ళేమి చేసే పని ఏమి ఉండదు. కాకపోతే ఆమె ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టుకునింది. ఎవడు ఏం చేసినా తనకు పేరు వస్తేనే చేస్తుంది. మళ్ళీ ఎవడు అనామకుడు చేస్తే చేయదు. ఇప్పుడు అతను ఎవరు అన్వేష్ చేసింది. ఏమైంది ఆ కేసులో? ఈ రోజు లాక్కొస్తారు, రేపు లాక్కొస్తారు, నా తడాక చూడండి అంతా కూడా పెట్టింది. ఇప్పటి వరకు ఏమీ లేదు. అతను హాయిగా చేసుకుంటూనే ఉన్నాడు వీడియోలు. అతన్ని పిలుచుకొచ్చింది లేదు, అతన్ని బ్యాన్ చేయలేదు, ఇన్స్టాలో వాటిలో ఏమీ జరగలేదు. ఎందుకంటే అతను ఒక మాట తూలాడు, అతనే చెప్పాడు నేను ఆ మాట తూలానని. అది కూడా పాజిటివ్ కాంటెక్స్ట్ లో చెప్పాడు తప్ప అతనేమి ఒక పని కట్టుకొని హిందూ దేవుళ్ళని ఇది చేయాలని. అతడైతే క్లియర్ గా హిందూ. ఇప్పుడు ప్రకాష్ రాజును కూడా మన నటుడు సూర్య ఉన్నాడు. అతను మామూలుగా అయితే అతను మర్చిపోయి చాలా కాలం అయింది ప్రజలు. అతను ఇప్పుడు మళ్ళీ మరి కనబడాలనుకున్నాడా, తన సమాజం మర్చిపోయింది అనుకున్నాడేమో, రంగంలోకి వచ్చి ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ అని చెప్పుతున్నాడు. అంటే హిందూ మతాన్ని విమర్శిస్తే మీరు పాకిస్తాన్ వాళ్ళు అనడము, క్రిస్టియన్స్ అనడము, ఏదో ఒక లింక్ పెట్టడము ఇదైపోయింది. అసలు పేరు ప్రకాష్ రాజ్ కాదు. నిజానికి కన్నడలో ఆయన పేరు ప్రకాష్ రాయ్. అక్కడ ఐశ్వర్య రాయి ఇలాగ రాయి అంటారు వాళ్ళని. మా తర్వాత సౌత్ ఇండియాకి వచ్చినాక ఆయన ప్రకాష్ రాజ్ అయ్యాడు.
రాయ్ అనేది మరి ఆడ్గా ఉందని ఆయన రాజు పెట్టుకున్నాడు. అవును. నిజానికి ఆయన పేరు ప్రకాష్ రాయ్. ఇప్పుడు ఏందో దాంట్లో ఆంటోని చేర్చారు ఈయన. ప్రకాష్ ఆంటోని రాయ్, ఆయన క్రిస్టియను అని చెప్పి నిజానికి ఆయన ఏ మతానికి సంబంధం లేదు. ఆయన లౌకికవాది. ఆయన దేవుళ్ళని నమ్మడు. దేవుడిని నమ్మనోడిని తీసుకొచ్చి మళ్ళీ క్రిస్టియన్ అంటే ఏంటి అంటే ఏదో ఒక ముద్ర వేసి ఆయన్ని హిందూ వ్యతిరేకిగా హిందూ వ్యతిరేకి కాదు ఆయన, హిందుత్వ వ్యతిరేకి. హిందుత్వ వేరు, హిందూ వేరు. హిందువుల అందుకనే బీజేపీ ఏం చేస్తుందంటే హిందుత్వ వ్యతిరేకులను కూడా హిందూ వ్యతిరేకులుగా మారుస్తుంది. హిందుత్వ వ్యతిరేక అంటే అర్థమేమి? మతాన్ని రాజకీయాలకు వాడుకునే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మతాలని రాజకీయాలకు వాడుకుంటూ మతం పేరుతో విద్వేషాలను సృష్టించి మైనారిటీ మతాల మీద దాడులు చేసే విధంగా పురుకొల్పి జరిగేదాన్ని మాత్రం అంటున్నారు తప్ప హిందూ మతాన్ని వాళ్ళు విమర్శించట్లేదు, హిందూ భక్తుల్ని చేయట్లేదు. సో ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతి మతంలో కూడా విమర్శలు ఉన్నాయి. క్రిస్టియన్ మతంలో ఉన్నాయి, ముస్లిం మతంలో విమర్శలు ఉన్నాయి, అన్ని మతాల్లో విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉండే ఈ స్త్రీ వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగానే ఆమె బాను ముస్తాక్ కథలు రాసింది, ఆమెకి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆమె కథలంతా కూడా ముస్లిం మతంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మతం పేరు చెప్పుకొని ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారు, అవన్నీ ఆమె క్రిటికల్ గానే రాసింది కదా. కాబట్టి అన్ని మతాల్లో ఉండాలి కూడా. నిజానికి ఏదైనా కూడా పాతకాలపు పద్ధతులే ఎవడు ఇప్పుడు పాటించట్లేదు, మారిపోయినాయి. కాబట్టి పాతవి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇప్పుడు స్త్రీలకు వ్యతిరేకంగా అన్ని మతాలు స్త్రీలకు వ్యతిరేకంగా ఉంటాయి. స్త్రీలు మరి దాన్ని మతంలో ఉండే తమకు వ్యతిరేకంగా ఉన్న ధోరణుల మీద స్త్రీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంత ఫ్రీడమ్ స్త్రీలకు ఎలా వచ్చేది? స్త్రీలు చదువుకోకూడదని కదా మనకి పాత దీంట్లో చెప్పాయి. అట్లాగే దళితులు అంటరానితనం ఉండింది మొన్నటి వరకు, మరి దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి కదా. కాబట్టి అలాగా నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈ నేపథ్యంలో ఆయన దాన్ని సరదాగా ఇలా చెప్పాడు. సో దాన్ని ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తారు. అది వీళ్ళు కాంట్రవర్సీ కేసులు పెట్టి దానివల్ల ఏమి ప్రకాశాదికి కానీ లేకపోతే సమాజానికి కానీ మంచి లేదు, చెడ్డ లేదు. వీళ్ళు కాసేపు ఛానల్లో ఉండడం తప్ప అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.